అంటే మీ పేరేంటండి? కోన బాబురావు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి జిల్లా దార్లపూడి ఎస్రాయవరం మండలం. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అటుపక్క లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టారు. సీఎం గారు ప్రజా దర్బార్ పెడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? సౌకర్యాల పరంగా ఎలా? నాకు బాగానే అనిపిస్తుంది. ఎందుచేతంటే సమస్యల పరిష్కారానికి ముగ్గురు నాయకులు కూడా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజా వేదిక అని చెప్పేసి ఈ కార్యక్రమం బాగానే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మేము అనకాపల్లి జిల్లా నుంచి వచ్చామంటే మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాం. వెంటనే పరిష్కారం అవుతుంది. వెంటనే దాని సంబంధించిన డిపార్ట్మెంట్కి పంపించడం, వాళ్ళు యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. గతంలో చూశారు కదండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అలాంటి సౌకర్యాలు స్పందన పెట్టారు కదా. సో ఇలాంటివి ఏమైనా చేశారు అప్పుల్లో? అందులో నాకు గత ప్రభుత్వంలో నాకు పెన్షన్ రావాలా. ఇప్పుడు 64 సంవత్సరాలు వచ్చాయి నాకు. నా ఆధార్ కార్డు ప్రకారంగా నా 10th క్లాస్ స్కూల్ సర్టిఫికేట్ ప్రకారంగా నాకు పెన్షన్ 3 సంవత్సరాల క్రితం రావాలా. కానీ ఈ రోజుకి కూడా పెన్షన్ రాలేదు. ఈ ప్రభుత్వంలో పెన్షన్ వస్తుందని ఆశిస్తున్నాను. చూడండి, మరి ప్రభుత్వంలో ఎందుకు అంత నమ్మకం అండి? దీంట్లో ఎందుకు వచ్చింది నమ్మకం పెంచుకుంటున్నారు? వీళ్ళు వాళ్ళ కాలక్షేపం చేయకుండా వీళ్ళు చకచకా పళ్ళు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం. నా పెన్షన్ గురించి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. అందుచేత నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి నా సమస్య చెప్పుకుందామని వచ్చాను. నాకు ఇక్కడితో సమస్య క్లియర్ అవుద్ది, నాకు పెన్షన్ వస్తుందని ఆశిస్తున్నాను. పరిపాలన పరంగా ముందడుగులు అభివృద్ధి పరంగా ముందుకు జరిగిద్ది అంటారా? నమ్మకం ఉందా? ముందుకు జరుగుద్దండి. అంతా ప్రభుత్వం వచ్చి 3 నెలలే కదా అయింది. ముందుకు వెళ్తుంది, బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, అసలు ఏం చేస్తున్నారు మీరు కూటమి ప్రభుత్వం? అసలు ఏం జరుగుతుంది? ప్రజల్లోకి ఏముంటున్నారు అని అంటున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు కదా. పెడుతున్నారు కదండి బాగానే. అదే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఏం చేయట్లేదు అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం. నాకు పెన్షన్ అవ్వలేదండి ఆయన ప్రభుత్వంలో. ఆయన ప్రభుత్వంలోనే అవ్వలేదు. ఆయన ప్రభుత్వంలో నాకు పెన్షన్ అవ్వలేదు. ఈ ప్రభుత్వంలో పెన్షన్ అవ్వద్దు. అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని అర్హతలు ఉన్నట్టు నన్ను అప్లై చేసుకోండి, మీరు అర్హులు అని చెప్పేసి ఎండిఓ నాకు లెటర్ పెట్టి, పంచాయతీ సెక్రటరీ లెటర్ పెట్టిన అవన్నీ కూడా ఉన్నా సరే వాళ్ళు చేశారు కాదు. ఈ ప్రభుత్వంలో అవుద్దని నమ్మకం మీద నేను ఉన్నాను. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? కర్నూలు. దేనికి సార్ ఇక్కడ టీడీపీ ఆఫీస్, పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? ప్రజా దర్బార్ పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అదే మా పిల్లోడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు, ఏమైనా హెల్ప్ చేస్తారో అని అడుగుదామని వచ్చిన. ఎన్ని సంవత్సరాలు అయింది? పోయిన సంవత్సరం 10 నెలలు దాటింది. ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచి చేస్తారని నమ్మకం ఉంది ఇక్కడ? ఆ నమ్మకంతోనే వచ్చినాము. ఇంకా కొద్దిగా ఇక్కడ లేటు రిస్క్ ఉన్నట్టుంది కొద్దిగా. ఎలా అనిపిస్తుంది చూడండి, ఎలా అనిపిస్తుంది సార్ పరిపాలన, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పటికైతే రైతు భరోసా, అమ్మఒడి 3 వేస్తే అయిపోయింది, బాగా చేసినట్టు అని అనుకుంటున్నాం. మరి మరి గతంలో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు స్పందన పెట్టలేదు, ఇలాంటివి పెట్టలేదు అప్పుడు? ఇప్పుడు పెట్టినట్టే పెట్టారు అప్పుడు? లేదు. మరి ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ నమ్మకం ఉందా మంచి చేస్తారు ఈ ప్రజా దర్బార్లో? ఉంది. నమ్మకం ఉన్నందుకే అంత లాంగ్ నుండి వచ్చినాము మేము. ప్రజా పరిపాలన కదా ఇది, ప్రజా విజయం. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు పంపించారు సార్? ఇంత దూరం ప్రజలకి చేస్తున్నారు, లీడర్స్ ఉంటున్నారని మీకు ఎవరు చెప్పారు ఇక్కడ? ఎమ్మెల్యే ద్వారా, మళ్ళీ పార్లమెంట్ ఇన్ఛార్జి. ఓకే, మంచి పని అంటారు సార్. ఇలా ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లోకి లీడర్స్ వస్తున్నారు కదా, మంచిదే అంటారు? మంచిది, మళ్ళీ ఎవరికైనా మంచిదే కదా. గతంలో ఎక్కడైనా చూసారా సార్ ఇలాంటి ప్రజా దర్బార్ పెట్టడం ఇలా చూసారా? లేదు. ఎమ్మెల్యేలకే పర్మిషన్ లేదు సరిగ్గా, కలసడం లేదు, వాళ్ళే కలసలేదు అప్పట్లో. పర్మిషన్స్ అన్ని సౌకర్యం బాగుంది కదా, రోజు రెగ్యులర్గా ఎంతోమంది వచ్చిపోతున్నారు. ప్రాబ్లమ్స్ ఎంతమందిగా క్లియర్ అవుతున్నట్టున్నాయని ఒక కాన్ఫిడెన్స్తోనే వచ్చినాం మేము కూడా. అట్లా లాంగ్ అయినా అట్లా. మరి జగన్ గారు అంటున్నారు ప్రజా దర్బార్ ప్రజలను పట్టించుకుంటున్నారా లేదా అని జగన్ అంటున్నారు కదా. అపోజిషన్ మామూలు ఎక్కడైనా, జనరల్ కామన్. పట్టించుకుంటున్నారు కదా, చేస్తుంటేనే వస్తున్నారు కదా. ఇక్కడ కర్నూలు నుండి రాజుతోని ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు. కర్నూలు నుండి వచ్చినాం కదా. అమ్మ మీ పేరేంటమ్మా? లలిత విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా 20వ డివిజన్ నరసింహరావుపేట నుంచి వస్తున్నామండి. ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టారు కదా, ఎందుకు వచ్చారమ్మా? ప్రజల్లోకి లీడర్స్ వస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? మాకండి చాలా అన్యాయం జరిగిందండి. 20వ డివిజన్ గూడూరు దుర్గాప్రసాద్
వల్ల మాకు తీవ్ర నష్టం జరిగిందండి. మా ఏ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అండి అతను. ఏం చేశాడమ్మా? అయితే మాది 7 లక్షల రూపాయలు బుక్స్ షాపుని నైట్ పడాయించండి. ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. ఇదేనా ఇదేనా ఇదే కదమ్మా, ఇంకా ఉన్నాయి సార్. ఇది చూపించు. ఓకే, మీ షాపు వైసీపీ వాళ్ళు ఇలాగ కూల్ చేశారా? బుక్ షాపు అన్నీ నైట్ కూల్ చేశారా? ఓ రోజు పిలిచండి, షాప్ ఖాళీ చేసేయమ్మా, షాప్లన్నీ కాఫీ హాల్ పెట్టుకుంటానని చెప్పారు సార్. చెప్తే అన్నామండి కరోనాలో కూడా రెంట్ కట్టాము, 20 సంవత్సరాల నుండి ఉన్న వ్యాపారం చేసుకొచ్చని పిలిపించారు ఓనర్ గారు. మీరు ఇప్పుడు ఖాళీ చేసామంటే ఎలా సార్, కొంత సమయం ఇవ్వండి మాకని చెప్పామండి. బుక్స్ కూడా అలాగే లోపల ఉన్నాయి, అన్ని ఐటమ్స్ అలాగే పడేసి. ఇప్పుడు దుర్గాప్రసాద్, గోవిందపుడి దేవి, గోవిందపుడి బ్రహ్మం దొబ్బేశారండి బుక్స్. మమ్మల్ని రోడ్డు మీద పడేశారండి. కలెక్టర్ స్పందనకు 4 సార్లు చెప్పాము సార్. జగన్ గవర్నమెంట్లో అన్ని మంచి పనులు చేశానంటున్నారు. ఏమీ చేయలేదండి, మాకైతే చాలా అన్యాయం జరిగిందండి. అయితే మేము కలెక్టర్ స్పందనకి వెళ్ళి 4 సార్లు ఫిర్యాదు చేశామండి. అయితే గూడూరు దుర్గాప్రసాద్ వచ్చేసండి కే శివాజీ అనే 3 టౌన్ సీఏకి మా కళ్ళెదురుగా ₹1,00,000 లంచం ఇచ్చి ఈ నలుగురు ముద్దాయిల్ని స్టేషన్లో అసలు బొట్టనేలు కూడా పెట్టనివ్వకుండా. కరప్షన్ మంచి లేకుండా మంచి చేసామని అన్నారు, గవర్నమెంట్ రౌడీ పాలన లేదన్నారు జగన్. ఇది కూడా మాకు ఎదురుగా కనిపిస్తుంది కదండి. దొంగ పాలనండి, అంతా దొంగ ప్రభుత్వం, దొంగ పాలనండి. ఇప్పుడు లేడీస్కి ఏదైనా సొసైటీ మాకు న్యాయం చేస్తుందని చెప్తున్నారు, కానీ న్యాయం చేయాల్సిన కార్పొరేటర్ పోలీసులు అన్యాయం చేస్తే మేము సొసైటీలో మేము ఎలా బతకాలండి? గవర్నమెంట్లో ఇలా జరిగినాయి, మీరు చెప్పినవన్నీ అలా జరిగిందండి. గవర్నమెంట్లో అలా జరిగింది. గవర్నమెంట్లో కూడా మేము లాస్ట్ మండేలో కలెక్టర్ స్పందనలోని ఎస్పీ గారికి ఇచ్చామండి. కలెక్టర్ మేడం ఏమో ఎస్పీ గారికి రాస్తే, ఏలూరు ఎస్పీ గారికి, ఆయన కనీసం మమ్మల్ని కలిసి మాట్లాడలేదు. మీరు ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్కి రావడం కారణం? యువగలంలో గతంలో ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో సార్ని కలిసాం. సార్ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు వచ్చేసి నాకు చెప్పండి అమ్మా, నేను చూస్తానని చెప్పారు. అందుకే అప్పుడు కలిసినప్పుడు లెటర్ రాసి మాట్లాడింది పేపర్ అది. సో ఇప్పుడు రెక్టిఫై చేస్తారని నమ్మకం ఉందా? ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పరిపాలన? ప్రభుత్వం చాలా బాగుంది సార్, మాకు న్యాయం జరుగుతుందని ఉందండి. అప్పుడు ఆడవాళ్ళ పట్ల మాకు రక్షణ ఉండేదండి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో మాకు అసలు మా బ్రతుకు మమ్మల్ని బతకనివ్వకుండా కార్పొరేటర్ కనీసం అద్దెచ్చుకుని ఉండే షాపులో వాళ్ళని రోడ్డు మీద పడేశారండి జీవితాలు. మా 8 లక్షల రూపాయలు బుక్స్ దొంగతనం చేశారండి. మా బుక్స్ మాకు ఇవ్వట్లేదండి. తలుచుకుంటే ఇప్పించలేనిది ఏదైనా ఉంటుందంటారా సార్? పోలీసు వారే వాళ్ళని కూర్చోబెచ్చి కాఫీలు టీలు ఇచ్చి మాట్లాడుతున్నారండి. 20 డివిజన్ కార్పొరేటర్ గూడూరు దుర్గాప్రసాద్ మళ్ళీ తెలుగుదేశంలో చేరదామని చూస్తున్నాడండి ఆయన. అలాంటి అతనికి సీట్ ఇవ్వమాకండి. సీట్ ఇవ్వకుండా చూడాలని మేము లోకేష్ గారిని, సీఎం గారిని కోరుకుంటున్నామండి. మాకు న్యాయం జరిగించి మా బుక్స్ మాకు ఇప్పించి వాళ్ళ 5గురిని అరెస్ట్ చేయించి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం.